అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కార్పొరేట్ కళాశాలలకు తొత్తుగా మారినటువంటి ఆర్ఐఓని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా నిన్నటి రోజున ఆయన ఛాంబర్ కు వెళ్లి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే ఆయన ఏఎస్ఎఫ్ నాయకుల పైన మీరు ఆరోపణలు చేస్తున్నారని చెప్పి నోరు పారేసుకుని దుర్భాషలాడడం జరిగింది. దానికి నిరసనగా ఈ రోజు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా అవినీతి అక్రమాలు పాల్పడిన ఆర్ఐఓ గురువయ్య శెట్టి యొక్క దిష్టి బొమ్మను దగ్ధం చేస్తడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ఏఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ధర్నా ఆర్ఐఓ దిష్టి బొమ్మ దగ్ధం చేస్తూ ఉంటే ఈ రోజు పోలీసులు వచ్చి మా యొక్క కార్యక్రమాన్ని అడ్డుకోవడం చాలా సిగ్గుచేటు. ఇది ప్రజాస్వామ్యమా లేక పోలీస్ రాజ్యం అని చెప్పి ఏఎస్ఎఫ్ సూటిగా అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలో విద్యార్థి మరణాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా అకాడమీ ప్రారంభం కాకముందే వేలకు వేల అక్షరాలతో లక్షల వ్యాపారం చేస్తున్నటువంటి స్థితిని మనం కల్లారా చూస్తూ ఉన్నాం. అయ్యా ఈ సమస్యను పరిష్కరించని చెప్పి విద్యార్థి సంఘాలుగా ఆయనపై అడిగితే ఆయన విద్యార్థి సంఘాలపైన ఆరోపణలు చేయడం సమంజసం కాదు. కాబట్టి ఇప్పటికైనా సంబంధిత అధికారులు అవినీతి అక్రమాలు పాల్పడినటువంటి ఆర్ఐఓని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మన జరిగినటువంటి ఆర్ఐఓ గారు చెప్తా ఉన్నారు, మేము ప్రతి కళాశాలకు వెళ్తున్నాం, అవినీతి ఎక్కడ జరిగితే అక్కడ మేము ఆ కళాశాలపై చర్యలు తీసుకుంటాం చెప్పి గతంలో మనం చూసాం. ఎస్ఆర్ కళాశాలలో విద్యార్థి యొక్క మరణాలు జరిగినప్పటికీ అదేవిధంగా నారాయణ శ్రీ చైతన్యలో ముందస్తు అడ్మిషన్ జరిగి బ్రిడ్జ్ కోర్సుల పేరుతో ఈరోజు అక్కడ క్లాసులు నిర్వహిస్తున్నప్పుడు కూడా కేవలం తూతు మంత్రంగా పరిశీలన చేసి వారు ఇచ్చేటువంటి ముడుపులకు కకృతి పడి విద్యారంగాన్ని పూర్తి స్థాయి భ్రష్టు పట్టిస్తున్నారు. కాబట్టి అలాంటి విద్యాశాఖ మంత్రి అలాంటి విద్యాశాఖ అధికారి ఈ జిల్లాలో ఉంటే ప్రభుత్వ విద్యారంగం పూర్తి స్థాయిలో తొక్కేటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఏఎస్ఎఫ్ గా మేము డిమాండ్ చేస్తున్నాం. పార్టీ తక్షణమే ఆర్ఐఓని సస్పెండ్ చేయాలని చెప్పి, లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా కూడా ఆయన పైన కరపత్రం వేసి దశల వారి ఉద్యమాలకు మేము శ్రీకారం చుట్టామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.